ఇవాళ ఏదైతే 1:100 మా గ్రూప్ 1కి పిలవాలని చెప్పారు, దాని తర్వాత డిఎస్సి వాయిదా వేయమని చెప్పారు, ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ పెట్టమని చెప్పారు. నాకు ఈ విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఎంబడే సీఎం గారికి చెప్పడం జరిగింది అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మేము ఎక్కడ కూడా వెనకాడడం లేదు. ప్రజల మధ్యలో ఉంటాం కాబట్టి ప్రజల సమస్యలు చెప్పడమే మా డ్యూటీగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, రేవంత్ రెడ్డి గారు మంచి పేరు రావాలనేది మా ఉద్దేశం. కానీ కొన్ని కారణాల చేత వాళ్ళు ఈ 1:100 కానీ, దాని తర్వాత డిఎస్సి పోస్ట్పోన్మెంట్ కానీ, దాని తర్వాత ఈ ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ ఉండొద్దనే ఉద్దేశం కొంతమంది ఆ మాదిరిగా ముఖ్యమంత్రి గారితో చర్చించడం వల్ల అది సాధ్యం కాలేకపోయింది అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఎందుకంటే దయించి తప్పుగా భావించొద్దు ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం మీరు ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి గారు మీలో ఒకటిగా మీరు భావించండి. వారు వేరు కాదు. నిర్బంధ పాలన చేయాలనే కోరిక వారికి లేదు. ఈ రాష్ట్రానికి మేలు చేయాలనేటువంటి కోరిక తప్ప ఇంకోటి లేదనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ కూడా తొందరలోనే చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా ప్రభుత్వం చెప్పడం జరిగినది. అందుకని దయించి మీరు ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఇలా అధికారం కోల్పోయి ఏం చేయాలనో తోచక వాళ్ళు సంపాదించిన డబ్బును కొంచెం ఖర్చు పెట్టి ఇలా కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారికి నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా రాష్ట్రంలో మీకు మంచి పేరుంది, మంచి నాయకునిగా పేరుంది, అందుకని ఆ పేరు నిలబెట్టుకోండి. ఈ చిల్లర రాజకీయాలు చేస్తే చాలా కాలం నిలవలేరనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. తప్పకుండా 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నైపుణ్యం డెవలప్మెంట్ చేసి ఆ మాదిరిగా ఏటీసీ సెంటర్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనందరం ఈ మధ్య చూసాం కూడా. ఆ ప్రకారంగా ఇవాళ రామానంద తీర్థ, నేను గతంలో ఆ ఇన్స్టిట్యూట్కు చైర్మన్గా పనిచేశా. ఆ రోజు రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉంటూ చాలా చక్కటి కార్యక్రమాలు మేము ఆ రోజు చేయడం జరిగిందనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను. కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్సు నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఒక గొప్ప పరిష్కారం అనే మాటని మనం చేస్తూ రండి, మీరు అందరూ పేర్లు నమోదు చేసుకోండి, ఇంకా ఎక్కువ సెంటర్స్ కావాల్సిన కూడా పెడతాం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తూ మనందరికీ ఉద్యోగాలు దొరకాలి అనేది మా ఉద్దేశం. ఇలా విద్య, వైద్యం, దాని తర్వాత వ్యవసాయానికి కావాల్సిన ఇరిగేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వీటిపైన ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఉన్నాయి. దయించి అర్థం చేసుకోండి. ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది, ఏమీ లేవు. నెల జీతాలు ఇవ్వడానికి మనం వెతుక్కొని వచ్చి నెలలో ఫస్ట్ తేదీ నాడు జీతాలు ఇస్తున్నాం. అలాంటి ఖజానా పరిస్థితుల్లో కూడా ఇంత గొప్పగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనేటువంటి మాట నిరుద్యోగ యువకులారా మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేసుకుండా దయచేసి తప్పుడు మాటలు వినకండి, తప్పుదో పట్టకండి. ఈ ప్రభుత్వం మీ వెన్నంటి ఉంటుంది. మీకు తప్పకుండా అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అనే మాట నేను సవినిగా మనవి చేస్తూ మీ ద్వారా, మీడియా ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతులకు, విద్యార్థులకు నేను సవినీయంగా పనిచేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నేను అనేది ఏమంటే 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, దాన్ని ఎవరు కాదనం. 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల నుంచి ఖాళీ ఉండే పోస్టుల్ని 20,000 ఒకటేసారి చేయొచ్చు, నేను కాదనను. కానీ 11,000 చేద్దాం, రెండో డిఎస్సీ ఎంబడే ఒక 6 నెలల తర్వాత కన్స్టిట్యూట్ చేద్దాం అన్నమాట అనుకుంది. అది అంటే వాళ్ళు హర్షం వ్యక్తపరుస్తలేరని అనుకోవడానికి వీలు లేదు. తప్పకుండా వాళ్ళకు ఇన్ని పోస్టులు అవుతున్నాయని అందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి లైబ్రరీస్ దగ్గర, ఇవాళ అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర పోయినా, సెంట్రల్ లైబ్రరీ దగ్గర పోయినా సొంత తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని చదువుకుంటా ఉన్నారు చాలామంది. ఇలా గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, మిగతా డిపార్ట్మెంటల్ టెస్ట్లు కానీ వాళ్ళందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. పోస్ట్ వేస్తూ ఉంటే సంతోషం ఉంది తప్ప ఎవరికి వేరే అభిప్రాయం లేదనేటువంటి మాట కూడా నేను ఎందుకంటే చాలామందితో ఇంటరాక్ట్ అవుతాం, చాలామంది ప్రజావాణికి వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా నేను ప్రజావాణికి ఆహ్వానిస్తున్నా. మీరు ఎలాంటి ప్రొటెస్ట్ చేయదలుచుకున్నా, గతంలో ధర్నా చేయకు ఏ మాదిరిగా ఉన్నానో మా ప్రజావాణిని మీరు మీ ప్రొటెస్ట్ చేయడానికి ఎంచుకోండి అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. కానీ బజార్లో మన ప్రభుత్వం యొక్క పరువు తీయకండి, ముఖ్యమంత్రి గారు పరువు తీయకండి అనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను.